లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. నంద్యాల జిల్లాలో ఉండే మెజారిటీ తెలుగుదేశం పార్టీ నాయకులకు అంటే 20% మంది తెలుగుదేశం పార్టీ నాయకులకు పొలిటికల్ గా లైఫ్ ఇచ్చింది ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రెండోది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడెక్కడ ఉండే వాళ్ళకందరికీ కూడా తీసుకొని వచ్చి ఆయన ఎమ్మెల్యేలను చేసినాడు, మంత్రులను చేసినాడు, పెద్ద పెద్ద స్థాయిలో కూర్చోబెట్టినాడు. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా మా నియోజకవర్గం జోలికి వస్తే జీవిత ఖైదు అంటే లైఫ్ అనుభవించి మర్డర్ కేసులో లైఫ్ అనుభవించిన వాళ్లకు కూడా క్షమాభిక్ష పెట్టి మళ్ళీ రాజకీయ జీవితం ప్రసాదించింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ కుటుంబం. కాబట్టి రానున్న రోజులలో నేను డైలాగ్ చెప్పినట్టు నన్ను సినిమాలో ఇప్పటికే చాలా మంది రాజకీయాలలో లేకుండా పంపించాలన్నారు. డైలాగ్ చెప్పినట్టు అయ్యే చెప్తాను సార్. కాబట్టి ఒక్క నిమిషం ఏమంటే ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమం కూడా దాదాపుగా 120 కోట్లు ఖర్చు పెట్టి ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరినైనా ఆలోచించుకోమని చెప్పండి, రాజకీయ నాయకుడు అనేవాడు ఎట్లుంటాడు అంటే కేవలం ఎలక్షన్ల ముందరనే ప్రజల్లోకి వస్తాడు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కనపడాడు అనే ఒక అపోహ ఉండేది, ప్రజలకు అందరికీ కూడా ఒక అభిప్రాయం ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గడప గడప మన ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లోనే, జగనన్న సురక్ష అని చెప్పి ప్రజల్లోనే, జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి ప్రజల్లోనే, వై ఏపీ నీట్ జగన్ అని చెప్పి ప్రజల్లోనే, జగనన్నే మా భవిష్యత్తు అని చెప్పి ప్రజల్లోనే, ఇప్పుడు ఆడదాం ఆంధ్ర అని చెప్పి ప్రజల్లోనే, రేపు మేనిఫెస్టో తీసుకొని మళ్ళీ ప్రజల్లోనే. 24 గంటలు ఆఫీస్ లో అన్నా ఉండాలా లేదా ప్రజల్లోనే ఉండాలా, లేకుంటే కానీ ఏం లేదు టికెట్ ఉండదు. ఏముంది లేదు జగన్మోహన్ రెడ్డి చూడటం లేదంటే ఏం లేదు, కడుగుటేసుకొని పడుకోవడం ఏం అంటే మళ్ళా ఒక్కొక్కరి పైన ఒకరు అనుకుంటారు 10 సర్వేలు పెట్టాడు మా సార్, ఏం పట్టించుకోవడం లేదు అనుకుంటే పాపం ఇప్పటికే చాలా మంది ట్రాన్స్ఫర్ అయినారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంత ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన చెప్పిన మాట అంతా ఒక్కటే, మాకందరికీ చెప్పిన మాట అంతా ఒకటే. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి నేను పనులు చేసిన, సంక్షేమ పథకాలు అనేటివి అమలు చేసిన, ఓట్లు అనేటివి నేను కట్టగట్టి పెట్టిన. మీరు చేయాల్సిన పనంతా నేను కట్టగట్టి పెట్టిన ఓట్లను బూతులోకి తీసుకొని పోయి ఏపీయండి, అంటే ప్రజలకు మనం చేసిన పనులు ఏంటి అనేటివి వివరించి చెప్పండి అంటున్నాడు. ఇంకొక 10 రోజులే అన్నా, 10 రోజులు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రవేశపెడతాడు. ఆ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ పెట్టాడా, లేకుంటే అమ్మఒడి ఇద్దరికి ఇస్తా అని చెప్తాడా, ఇంకా ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్ ఇస్తా అని చెప్తాడా, లేకుంటే కన్నా రైతు పెట్టుబడి కింద 20,000 రూపాయలు ఇస్తా అని చెప్తాడా, ఏం చెప్తాడో, సిలిండర్ల పైన సబ్సిడీ ఇస్తా అంటాడా, లేకుంటే కన్నా ఉచితంగా సిలిండర్లు ఇస్తా అని చెప్తాడా, లేకుంటే కన్నా అందరూ బస్సులు ఉంటే ఇబ్బంది కానీ ఇట్లా ఏం చెప్తాడనేది తెలియదు. కానీ ఒక మంచి మేనిఫెస్టోతో ఇంకో 10 రోజుల్లో మన ముందుకు రాబోతున్నాడు. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మేనిఫెస్టో, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో, రెండు ముందు పెడితే కదా అది ఆమె చిన్న పిల్లోడిని ఎత్తుకుని చూడు, ఆ పిల్లోడిని వదిలిపెట్టే కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోనే పట్టుకుంటారు కదా చంద్రబాబు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత నమ్మకాన్ని నిరూపించుకున్నాడు, సాధించుకున్నాడు ప్రజల్లో. చంద్రబాబు నాయుడు గురించి ఎవరు నేను చెప్పాను, ఎవరు చెప్పినా ఆయన 3 మాటలు మాట్లాడితే 2 అబద్ధాలు వస్తున్నా, 3 మాట్లాడితే 2 అబద్ధాలు వస్తున్నా. కాబట్టి దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. రానున్న రోజుల్లో మళ్ళా జగన్ గారు మాకందరికీ చెప్పిన మాటనే, విజయానికి షార్ట్ కట్లు అనేవి ఉండవు, విజయానికి షార్ట్ కట్లు అనేవి ఉండవు, కష్టపడితేనే విజయం సాధిస్తాం. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలకు, యువకులకు కూడా నా యొక్క విజ్ఞప్తి ఏమరా అంటే, గంగుల కుటుంబం, ప్రభాకర్ రెడ్డి అన్న గారు పెద్దవాళ్ళు కానీ, నాని అన్న కానీ, ఇటువంటి మంచి వ్యక్తులకు ఎల్లప్పుడూ మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉండాలా, అభిమానం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంటూ, 5 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాట తప్పితే ద్రోహం చేసిన వారు అవునా కాదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు చెప్పాల్సిన అవసరం. రోజు బీజేపీ పార్టీ
ఆంధ్ర రాష్ట్రాన్ని మరి హీనంగా కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలని మనుషులుగా కాదు పురుగులుగా చూస్తున్నా అందరూ అంటే మొత్తం అంతమంది ఎంపీలు అంటే 25 ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి. మొత్తం 25 ఎంపీలు మొత్తం అందరూ గులాంగిరి చేస్తున్నారు, బీజేపీకే బానిసలు అయ్యారు. ఎందుకు అని అడుగుతున్నాం. కొన్ని బీజేపీ పార్టీ మనకు ఏదైనా మేలు చేస్తుంటే బీజేపీ పార్టీకి గులాంగిరి చేసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమీ అనుకునేవారు కాదు. కానీ మనకు పోలవరం అవసరం లేదా? మరి మనం పోలవరం ఇవ్వకపోయినా బానిసలుగా అయ్యారో మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మనకు ఒక రాజధాని ఇవ్వకపోయినా మీరు ఎందుకు బీజేపీకి గులాంగిరి చేస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రత్యేక హోదా అన్నది మనకు లాంటిది అని ఈ నాయకులే చెప్పారు. ప్రత్యేక హోదా కోసం పెద్ద పెద్ద ఉద్యమాలు చేశారు, పెద్ద పెద్ద దీక్షలు చేశారు, పెద్ద పెద్ద మీటింగ్లు చెప్పారు, దంచి చెప్పారు ఒక్కొక్కరు. మరి ఇప్పుడు ఏమైంది అని అడుగుతున్నాం. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ఈ నాయకులకి తెలియదు అని కాదు, నాయకులకు మొత్తం తెలుసు. ప్రత్యేక హోదా ఉంటే ఉత్తరాఖండ్లో 2000 పరిశ్రమలు వచ్చాయి, హిమాచల్ ప్రదేశ్లో 10,000 పరిశ్రమలు వచ్చాయి. ఆ పరిశ్రమలు వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే ఎకానమీ గ్రోత్ ఉంటే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, భవిష్యత్తు బాగుంటుంది. కానీ అవి ఏవి వీలు లేకుండా ఈరోజు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది. అంటే అయినా కూడా మొత్తం ఇంతమంది ఎంపీలు బీజేపీకే ప్రతి అంశంలోనూ బీజేపీకే సపోర్ట్ ఇస్తున్నారు అంటే ఎందుకో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ మధ్య ఉన్న ఒప్పందం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీకి ఇంతగా అమ్ముడుపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకని ఇంతగా బానిసలుగా తయారయ్యారో ప్రజలకు సమాధానం చెప్పాలి. 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అధికారం ఇచ్చారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. మీకు అధికారం ఉన్నప్పుడు కూడా మీరు నిలదీయకపోతే మన ప్రత్యేక హోదా, మన పోలవరం, మన రాజధాని, మన కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా, మనకు పోర్ట్ అయినా ఇవన్నీ తెచ్చుకోకపోతే ఇంకా ఎప్పుడు తెచ్చుకోగలమో అని అడుగుతున్నాం. ఇప్పటికీ కూడా 25 మంది ఎంపీలు ఉన్నారే. 10 సంవత్సరాలలో ఒక్కసారైనా మూకుమ్మడిగా మీరు రాజీనామాలు చేస్తుంటే మనకు ప్రత్యేక హోదా వచ్చేది కదా. ఏం చేశారు? అసలు ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా? ఒక్కసారైనా మీరు ప్రజల కోసం కొట్లాడాలి అని ఎప్పుడైనా నిలదీశారా? కనీసం మోడీని ప్రశ్నించారా? ఆ దమ్ము కూడా మీకు లేకపోయింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని మోడీ గారు అతి హీనంగా చూస్తున్నారు. 46 లక్షల కోట్ల బడ్జెట్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారో మోడీ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు, టీడీపీ చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మరి మోడీ గారు మనకి ఏమి చెయ్యనప్పుడు ఎందుకు గులాంగిరి చేస్తున్నారో కూడా సమాధానం చెప్పాలి. అసలు 46 లక్షల కోట్ల బడ్జెట్ అయితే మన అమరావతి రెయిన్ జోన్ కంట ఎంత కేటాయించారో తెలుసా అండి? ఈరోజు పేపర్లో వచ్చింది, 1000 రూపాయలు ఇచ్చారట. 1000 రూపాయలు కేటాయించారంట. అంటే మనకు 25 ఉన్నారు, ఒక 6 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, 31 మంది ఎంపీలు ఉంటే తలా 33 రూపాయలు తీసుకొచ్చారనమాట. ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకేమైనా ఉందా? 33 ఎంపీలు జన్మ సార్థకమయ్యేది కదా మీరు ప్రత్యేక హోదా కోసం కొట్లాడుంటే. కనీసం ఒక్కసారైనా ప్రశ్నించారా? ఒక్కసారైనా మీరు కొట్లాడారా? ఒక్కసారైనా మీరు గొంతు విప్పారా? ప్రత్యేక హోదా ఎంత అవసరమో మీకు తెలిసి కూడా ప్రజల చేత మీరు ఓట్లు వేయించుకున్నారు అన్న ఇంగితం కూడా లేకుండా, కనీసం కృతజ్ఞత లేకుండా స్వలాభం కోసము ప్రజలను తాకట్టు పెట్టారంటే ఇంకా మీరు నాయకులు అని ఎలా అనుకోవాలి?